మనకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ, అలాగే నాతోటి ఉద్యోగస్తులందరికీ 77వ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు రిపబ్లిక్ డే వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతుంది. మనకి ఎంతోమంది మహనీయుల త్యాగదానుల ఫలితంగానే ఈరోజు 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన కారణంగానే మనం రాజ్యాంగాన్ని రచించుకోగలిగాము. ఈరోజు మహనీయులందరినీ గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ ఇలాంటి మహనీయులందరినీ మనం ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగము సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ కంట్రీగా ఏర్పడింది. ఈ రిపబ్లిక్ కంట్రీగా అలాగే మనకి లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, సావర్నిటీ, ఫ్రాటర్నిటీ అనే రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. మనకు హక్కులే కాదు బాధ్యతలు కూడా రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఎంతో అభివృద్ధి సాధించాము, అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాము. అలాగే ఇంకా కొన్ని రంగాల్లో మనం ఇంకా అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత పొల్యూషన్, వీటిల్లో కూడా మనం ఎంతో ప్రోగ్రెస్ సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకుంటా ఉన్నాయి, ప్రపంచంలో మేము ఎంతో చేసామని చెప్పేసి అనుకుంటా ఉన్నాయి. కానీ ఈరోజు తీసుకుంటే భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుంది. వర్క్ ఫోర్స్లో అన్ని దేశాల కంటే ముందుంది. మనం ఎక్కడ చూసినా కానీ, ఏ దేశంలో డెవలప్మెంట్ చూసినా కానీ భారతీయుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ప్రతి దేశంలో కూడా ఈరోజు భారతీయులు వాళ్ళ ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్కి అభివృద్ధి పడుతూ ఉన్నారు. దీన్ని చాలా గౌరవంగా మనం భావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకనే వీటిలన్నిటితో పాటు మనవంతు కృషి మనం కూడా చేయాలి భారతదేశం డెవలప్మెంట్ కావడానికి. అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరెడ్డి సార్ని మాట్లాడవాలి. ఇప్పుడు మన పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరెడ్డి సార్ని రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది. సార్, అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మన ప్రపంచంలోనే మన భారతదేశమే అంత గొప్ప దేశము. మనది ఇంకా డెవలప్డ్ కంట్రీని అంటారు తప్ప డెవలప్ అయిందని ఎవరు అనడం లేదు. అన్ని రంగాల్లో ముందున్నాం మనం. అన్ని రంగాల్లో ముందున్నా కూడా మనం ఇంకా డెవలప్డ్ కంట్రీగానే పేరుంది తప్ప, ఎందుకంటే ఇప్పుడు మన ప్రధాని మన మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మనం ముందుకు పోతున్నాం ఇప్పుడు. కాబట్టి సార్ చెప్పినట్టుగా మన మెయిన్ మన అట్మాస్ఫియరు, తర్వాత మనకు ఉండేదంతా అట్మాస్ఫియర్ మెయిన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కానీ ఇంకోటి కానీ మన వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతుంది. ఢిల్లీ వంటి మహానగరాల్లో ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, పేపర్లో కానీ టీవీలో కానీ కాలుష్యము ఈ కార్ల వల్ల పొగ వల్ల కానీ, ఈ వెహికల్స్ వల్ల కానీ, ఈ కాలుష్యం వల్ల కానీ. కాబట్టి మనము ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువగా సార్ కూడా మొన్న ఒకరోజు ప్రోగ్రాం చూసిన సార్ది కూడా ముందు చెట్లను పెంచాలి. ఆ చెట్ల పెంచడం వల్ల ఈ కాలుష్యం తగ్గుతుంది, అందరం ఆరోగ్యంగా ఉంటామని సారు ఒక వారం అంటే థర్డ్ సాటర్డే కూడా మన సీఎం గారు ప్రోగ్రాం పెట్టినారు అది. కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే భవిష్యత్ తరాలకు మనము మంచి అందించాలా. మన ముందు మన వాతావరణం బాగుంటే మనం బాగున్నట్టు, వాతావరణం బాగుండాలి. దానివల్ల అన్ని దేశాల్లో అన్నింటిలో మనం ముందున్నాం. కానీ ఇంకా కొంచెం మనం ఇంకా కొన్ని రంగాల్లో మనము, ఎందుకంటే ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి మనము. కాబట్టి ఈ గణ దినోత్సవాన్ని పురస్కరించుకొని
మనం చేయవలసిన పనులు సఖ్యంగా సమర్థవంతంగా అందరం చేయగలిగితే మన భావితరాలకు మనం ఉండే వాళ్ళమైనా కనీసం భావితరాలకు మనం మంచిని అందిస్తామనే ఉద్దేశంతో ఈరోజు కూడా మన కార్యక్రమం ఇక్కడ ప్రతి సంవత్సరము మనం సార్తో పాటు ఇక్కడ కూడా వస్తున్నాం. కాబట్టి 77వ అందరికీ మరలా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్టీఓ సార్కి ధన్యవాదాలు సార్. ఇంకా మాట్లాడిందాం అక్కడ కొద్దిగా ఇంకా ఎవరన్నా చిన్నగా సింపుల్గా ఎవరన్నా మన వాళ్ళు మాట్లాడగలిగితే అవకాశం ఇస్తాం సార్. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి మన పెద్దలందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళు మరి గణతంత్ర దినోత్సవం దాని యొక్క ప్రాముఖ్యత, మరి రాజ్యాంగం ఎవరెవరు రచించారు, దాన్ని ఎట్లా నడుచుకోవాలా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. మళ్ళీ నేను అదే చెప్పి మీకు బోరు కొట్టించకుండా మరి మనము 200 సంవత్సరాలు మన వల్ల పీడించినటువంటి ఆంగ్లేయులను పారద్రోలి మన మేధావులు మనం ఎట్లా మన దేశాన్ని పరిపాలించుకోవాలని ఒక రాజ్యాంగం రాసుకున్నారు. మరి దాని ప్రకారం ఈరోజు పరిపాలన సాగాల. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే దేశంలో కానీ ప్రపంచంలో కానీ మరి మనిషి శాంతియుతంగా జీవిస్తున్నాడా అని ఒక్కసారి ఆలోచించండి. మరి మనం ఏమి అభివృద్ధి సాధిస్తున్నాం? ఒక్కొక్కడు ఏదో చెప్తున్నాడు, మేము ఎంతో అభివృద్ధి సాధించినామని. ఏమి సాధించినాడు? మనిషి పనుకుంటే మరి మనశ్శాంతిగా నిద్రపోలేకుండా ఉన్నాడు. బజారుకు పోయిన మనిషి ఇంటికి రాలేకుండా ఉన్నాడు. మరి మనం ఇంత సంపాదించుకొని మనుషులలో మానవత్వం అనేది నశించిపోతుంది. అది అభివృద్ధి కావాలా. మనం ఎన్నో అరికథలు చెప్పి మనము ఊరిక ఏందో అన్నీ చెప్పడం కాదు. మనిషి మరి గ్రామంలో కానీ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైనటువంటి మరి రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా మానవత్వం కలిగి నశించాలి. మరి ప్రతి వాన్లో ఎందుకో ఎదుటి వ్యక్తిని చూసి అసూయ, ఒకడు అభివృద్ధి చెందుతుంటే అసూయ, వాడిని కాలు బట్టి కిందికి లాగుదామని అసూయ, మరి ఇతరుల సొమ్మంతా కూడా దోచుకుందామని. ఎంత దోచుకున్నా ఏం చేస్తాం? పెద్దలు చెప్పారు. మరి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశిలో మానవ జన్మ రావాలంటే గత జన్మలో నువ్వు ఎంతో పుణ్యం చేసిటే ఈ జన్మ వచ్చింది. ఇంత మరి అదృష్టమైనటువంటి జన్మను మనం సార్థకం చేసుకొని ఆ దైవాన్ని చేరేదానికి చేరాలి. అంతేగాని ప్రతి వాడు ఏదో సంపాదించాలి, సంపాదించాలి, తృప్తి లేకుండా జీవిస్తున్నాడు. మనిషి తృప్తిగా ఉండాలంటే మరి తనకంటే లేని వాంతో పోల్చుకోవాలి. మరి ఎంతసేపు పై వాంతో పోల్చుకుంటే మనకు అసలు తృప్తి అనేది ఉండదు. నిద్రపోతే మనకు నిద్ర రాదు, అన్ని రోగాలు మనకే వస్తాయి. కాబట్టి మనం అందరినీ చెప్పిన ప్రపంచంలో మనుషులందరూ మనసులు మార్చుకోవాలి. మనతో పాటు మనం అందరం కూడా అందరూ సుఖ సంతాలతో జీవించాలా అని ఈ రౌడిజాలు, అన్యాయాలు, అక్రమాలు లేకుండా మనం ఏ పని చేస్తున్నామో ఆ పని నిస్వార్థంగా చేయాలి. ప్రతి పని గవర్నమెంట్ జీతం తీసుకుంటూ మళ్ళా పైన ఏదో వస్తాయని ఆశిస్తూ మరి ఈ విధంగా పీడించి మరి పరిపాలన సాగితే మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి నేను కోరేది ఏమంటే మనుషులలో మనసులు మారి మనమందరూ సోదర భావంతో సుఖశాంతులతో జీవించాలా అని మీ అందరిని కోరుతున్నా. మరి సర్వే జన సుఖం. మేధస్సును కొరికిన క్రాంతి సంగ్రామం లాంటి భారత స్వాతంత్రోద్యమం నెత్తటేరులో 4 కిరీటాలను గురించి తీరం చేరిన స్థితి. వెంటాళ్ళను ముద్దాడి వేల వందనాలు మహనీయులకని త్యాగదనుల కృషితో, సాహసంతో, పోరాటంతో మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు ఆ స్వాతంత్రానికి కొనసాగింపుగా ఆ స్వాతంత్ర ఫలాలను మనం ఆస్వాదించడం కోసం మనము పరిపాలించుకున్నటువంటి శాసన నిర్మాణ కార్యక్రమ విధి విధానాలను రూపకల్పన చేసినటువంటి, ఆ రూపకల్పనను అమలు చేసినటువంటి రోజుగా భారత సంవిధానం మనకు తెలియజేస్తుంది. భారత సంవిధానం అంటే మన రాజ్యాంగమే. భారత రాజ్యాంగం అంటే ఏమంటే ప్రజలమైన మనము పాలకులను ఎంచుకొని ఆ పాలకుల ద్వారా శాసనాలను సృష్టించుకొని ఆ శాసనాలను అమలు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి విధి విధాన రూపకల్పన, రూల్స్, నియమాల యొక్క రూపకల్పనే భారత రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బాధ్యత, హక్కుల మధ్య సంఘర్షణ, అదే ఈ అన్నగారు కానీ పెద్దలు కానీ
మన జీవన వైవిధ్యంలో కనిపించింది మార్పు. నాకు హక్కు కావాలా అన్నాం, బాధ్యతను విస్మరిస్తున్నాం. అక్కడే ఈ సంఘర్షణ జరుగుతుంది. ఎల్లలు దాటి, వాడలు దాటి, వీధులు దాటి, దేశం దాటి, దిశాంతరాల వరకు మన భారతీయ సమగ్రతమైనటువంటి సమర్థత విశ్వవ్యాప్తమైంది, విశ్వాంతరాలైంది, అంతరిక్షం వైపు కూడా ఎదిగింది. ఇంకా ఎదగాల్సిన ఆవశ్యకత ఉంది. అది భావి తరాలకు మనం స్ఫూర్తి ప్రదాతగా ముందుకు పోవాల్సి ఉంటుంది. దానికోసం మనలను మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి, అనన్యమైనటువంటి, అసామాన్యమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి ఈ అమలు విధానాల రూపకల్పన అమలు చేసేటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఒక్కొక్కరు ఏ ఒక్కరిని విస్మరించడానికి లేదు. అందరూ వాళ్ళ శక్తికి మించి ఆ రోజుల్లో విశేషమైనటువంటి కృషి చేసిన వాళ్ళే. నా హృదయ స్పందన ప్రతిక్షణం నా మాతృదాత్రి సార్వభౌమాధికార పరిరక్షణ కోసమని ప్రతి ఒక్కరూ శ్వాసించి తన తుది రక్త బిందువు నేల కొరిగేంత వరకు, కడ భారతీయుడు నేల రాలేంత వరకు బాధ్యతలు, హక్కుల మధ్య సంఘర్షణలో కృంగిపోకుండా ఆకాశం అత్యున్నత స్థితికి ఎదగలిగినాడు. ఈ త్యాగదుల ఫలాలు ఫలిస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నిష్క్రమిస్తున్నాను. నివేదించి మనం చెప్పుకుంటున్నాం. ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుకున్నటువంటి దినమే కాబట్టి ఈ భారత 77వ గణతంత్ర రాజ్యాంగం మనము ఈరోజు చెప్పుకుంటున్నాము. ఇలాగే పరిశీలన చేస్తే ఇంకా సమాఖ్య రాజ్య విధానం, తర్వాత సమాఖ్య రాజ్య విధానం అని అంటున్నాం. అది పూర్తిగా అర్ధ సమాఖ్య కాదు, పూర్తిగా ఏకకేంద్ర కాదు. ఇది అర్ధ సమాఖ్య రాజ్యముగా కాన్ఫెడరేషన్, either it is a federal or unitary, but it is a confederation అని అంటాం. ఎందుకు? అత్యవసర పరిస్థితి కాలంలో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది. సాధారణమైనటువంటి పరిస్థితుల్లో అనేక విధాలుగా రూపకల్పన చేయబడినటువంటి రాజ్యాంగము మొత్తం 60 దేశాల నుంచి రాజ్యాంగాలను సేకరించి వాటన్నింటినీ భారత రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచి ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుకుంటూ రాజ్యాంగ పరిపాలన బద్ధంగా ఈరోజు మనము నిర్వర్తించుకుంటున్నాం. అలాగే గ్రామ పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇది స్థానిక స్వపరిపాలనా సంస్థలు, కార్పొరేషన్స్ కానివ్వండి, తర్వాత మున్సిపాలిటీస్ కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, వాటి ఆధ్వర్యంలోనే ఈ గ్రామాల యొక్క వ్యవస్థీకరణ, గ్రామాల యొక్క పరిపాలన, గ్రామాలు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు అందించడము, అక్కడి నుంచి పరిపాలన వ్యవస్థను కొనసాగించడము. ఇలా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక స్వపరిపాలనా సంస్థలు వాటికి కావలసినటువంటి పరిపాలనా సిబ్బందిని నియమించుకోవడము, ఆ పరిపాలనా సిబ్బంది ద్వారా పరిపాలన కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించబడినటువంటి మన రాజ్యాంగం అని మనం చెప్పుకుంటున్నాము. ఇలా మనం చూస్తా. ఓకే సార్. తర్వాత చిన్న మన వీరశేఖర్ ఆచార్య గారు చిన్న ఒక పద్యగానం అయినది ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పర్మిషన్ అడిగినాడు సారు. రంగుల జెండా మన రంగుల జెండా, రింగు రిగుల సాగిపోవు రంగుల జెండా మన రంగుల జెండా. రండి ఓ పౌల్లరా బండి బయలుదేరా, జెండనెగురవేయ రింగు రిగుల సాగిపోవు రంగుల జెండా మన రంగుల జెండా. కాసాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాసాయ రంగురా త్యాగానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ పౌరుల్లరా బండి బయలుదేరా, జెండనెగురవేయ రిగున సాగిపోవు రంగుల జెండా మన రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా ధైర్యానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా ధైర్యానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అస్మానికి గుర్తురా. రండి ఓ పౌరుల్లరా బండి బయలుదేరా, జెండనెగురవేయ రిగున సాగిపోవు రంగుల జెండా మన రంగుల జెండా మన రంగుల జెండా మన రంగుల జెండా మన రంగుల జెండా.